మహానాడు మొన్న బ్రహ్మాండంగా జరిగింది. చాలా కొత్త రివల్యూషనరీ టాక్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ మళ్ళీ వేరే వాళ్ళకివ్వకండి. నాకే ఇవ్వండి అధికారము. ఇట్లా మారుస్తూ పోతుంటే అభివృద్ధి ఆగిపోతుందని ఒక మాట. లోకేష్‌ని నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయబోతున్నాడని విన్నాము. చాలా వేగవంతమైన పరిణామాలు చూడబోతున్నామా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నేనే చేశానని చెప్తారు. హైదరాబాదుని అభివృద్ధి చేసింది నేనే. అవును. ఈ రాష్ట్రాల్లోకి సెల్ ఫోన్ తీసుకొచ్చింది నేనే. అట్లా రకరకాలుగా ప్రతిదీ నేనే చేశానని చెప్పుకునే అలవాటు ఉంది ఆయనకి. హ్మ్. అట్ ద సేమ్ టైం 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. 2019 వరకు చేశారు. ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం జరిపింది కదా! ఏమాత్రం అభివృద్ధి చెందింది? ఎంత అభివృద్ధి చేశారు? హ్మ్. దానికి దీనికి పోల్చుకుంటే ఇప్పుడు అసలు ఎంత అభివృద్ధి చెందిద్ది? ఏ విధంగా ఉంటది? ఎక్కడి నుంచి చేస్తారు ఇదంతా? అనేది ఆయన మాటల్లో చెప్పటమే, చేతల్లో ఉండదు. మాటల్లో చెప్తా ఉంటారు. అప్పుడు అది చేద్దాం, ఇప్పుడు ఇది చేద్దాం, ఇక్కడ ఇది స్విట్జర్లాండ్ చేద్దాం. అన్నీ ఈ సినీ డైరెక్టర్లతో చేపిచ్చటం, అవును. డిజైన్‌లేపిచ్చటం, రైల్వే ట్రాక్‌లేపిచ్చటం. అంటే ఒక 70 ఎంఎం స్క్రీన్ మీద సినిమా మొత్తం చూపిస్తారు చూసారా? హ్మ్. అట్లా చూపిస్తారు. కానీ అది దీనిలోకొచ్చేసరికి ఉండదు. హ్మ్. ఇట్లా ప్రజలకి ఏదో ఒక ఇది చూపిచ్చాలి. మేము పని చేస్తున్నాం. మేము పని చేస్తున్నట్టు ఏదోకటి చూపిచ్చాలనేది గానీ, అక్కడ క్రియారూపంలో ఉండదు. హ్మ్. క్రియారూపంలో లేకుండా ఇట్లా నడిపించుకుంటా ఎళ్ళిపోతా ఉంటారు. ఎప్పటికి మళ్ళీ 2024 24 అయిపోద్ది గదా! హ్మ్. నెక్స్ట్ ఎలక్షన్‌లు ఉంటాయి గదా! దీనిలో 29. 29లో. అప్పటిదాకా నడిపించుకుంటూ ఎళ్తారు. అప్పుడు మళ్ళీ మనం